వరదల్లో కొట్టుకొచ్చిన బోటు ఢీకొనడంతో ప్రకాశం బ్యారేజీకి నష్టం లేదన్నారు ఏపీ ప్రభుత్వ జలవనరుల శాఖ సలహాదారు కన్నయ్య నాయుడు. అందరూ అనుకున్నంత గేట్లు పూర్తిగా దెబ్బతినలేదన్నారు. కౌంటర్ వెయిట్ లేకున్నా గేట్లు దింపేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు చెప్పారు. ఒకే గేటుకే సమస్య ఉన్నందున మిగిలిన గేట్లు ఎత్తుకోవచ్చన్నారు కన్నయ్య నాయుడు. కొత్త కౌంటర్ వెయిట్స్ అమర్చేందుకు 15 రోజుల టైం పడుతుందని చెప్పారు. మన గేట్ ఇప్పుడు దిగేది ఇది దిగిపోతాయి. ప్రస్తుతానికి రేపు లేపాలని అంటే ఇది తెలుగు జాతి ప్రజల ఆస్తిని, అందులో కూడా పర్టికులర్గా టంగుటూరి ప్రకాశం పంతులు గారు పేరు పెట్టుకున్నటువంటి బ్యారేజ్ ఇది. లక్షలాది ఎకరాలకు సాగునీరిస్తూ లక్షలాది మంది ప్రజల దాహార్తిని తీర్చేటువంటి బ్యారేజ్ ఇది. అందుచేత ఇటువంటి బ్యారేజీకి నష్టం కలిగించేటువంటి ఏ ఒక్క చిన్న చర్య కూడా మానవుడు అనేవాడు ఎవరు కూడా తీసుకోకూడదు. దేవుడు కూడా అటువంటి పని చేస్తే క్షమించాడు. అందుచేత ఆ విషయం మీద కూడా మేము తర్వాత ఆలోచన చేస్తాం. ముందు ఇమ్మీడియట్లీ జరిగినటువంటి ఇబ్బంది ఏదైతే ఉందో దాన్ని క్లియర్ చేసి, ఒక పడవ అయితే కిందకి కొట్టుకుని పోయిందని చెప్తూ ఉన్నారు. ఆ గ్యాప్లోంచి మిగిలింది కూడా ఏంటనేది కూడా మనం ఎంక్వైరీ చేసుకుని దాన్ని కూడా పడవల్ని తీయడానికి కూడా ఏజెన్సీని కూడా ప్రమోట్ చేసుకుని ఇప్పుడు ఆల్రెడీ 11,40,000 క్యూసెక్ల వరకు కూడా ఇప్పుడు వాటర్ ఫ్లో ఉంది. కాబట్టి రేపటికి కొంచెం తగ్గుముఖం పడుతుంది, ఎల్లుండికి ఇంకా తగ్గుముఖం పడుతుంది అనేది మాకు ఉన్నటువంటి ఫోర్కాస్ట్ ద్వారా అంచనా ఉంది. అంచేత రాబోయేటువంటి 2 రోజుల్లో అది కూడా ప్లాన్ చేసుకుని ఏదైతే ఆ పడవలు అంటే అది 4 పడవలు అని చెప్తూ ఉన్నారు, అది ఎంతవరకు 4, 3 అనేది కూడా మేము ఐడెంటిఫై చేసుకుని ఆ ఉన్న అడ్డుపడినటువంటి పడవలను కూడా 1-2 రోజుల్లో ఆ వాటర్ ఫ్లోని దృష్టిలో పెట్టుకుని, ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ దాన్ని జాగ్రత్తగా మళ్ళీ వెలుపలికి తీయాలి. ఏమాత్రం కొంచెం మళ్ళీ అది ఎఫెక్ట్ అయ్యి గేట్లకి టచ్ అయినా లేదా ఇంకోటైనా మళ్ళీ దానికి ఏదైనా ఏమాత్రం చిన్న ఇబ్బంది వచ్చినా మనకి రేపు గేట్లు క్లోజ్ చేయడంలో కానీ ఓపెన్ చేయడంలో ఇబ్బంది ఉంటుంది. కాబట్టి దాన్ని కూడా జాగ్రత్తగా ఆ ఫ్లోని దృష్టిలో పెట్టుకుని తీసేటువంటి పరిస్థితి ఉంటుంది. దానికి కూడా